మొత్తం దోసుకొని తిని దోపిడీ చేసి సర్వనాశనం చేసి బతుకమ్మ పేరు మీద దోచుకున్నది ఇంత అంతనా, ఇదేదో ప్రపంచంలో 8వ వింత అయినట్టు, బతుకమ్మను పుట్టించిందే కవితమ్మ అన్నట్టు, బతుకమ్మను పుట్టించిందే బీఆర్ఎస్ హయాంలో అన్నట్టు గత వందల సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో కూరగాయలు కోసుకుంటే, వంట చేస్తే, నాట్లేస్తే, కష్టాల్లో ఉంటే, దప్పిక తీర్చుకుంటే, బాయికాడ అన్ని చోట్ల బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మలకు పూజలు చేసి పువ్వులకు పూజలు చేసి నిమజ్జనం చేసి పోయేటప్పుడు పాటలు పాడుకొని వచ్చేటప్పుడు బతుకమ్మ నాడి వచ్చేటప్పుడు పాటలు పాడుకునేటటువంటి మన తెలంగాణలో ఇదేదో మీరే పుట్టించినట్టు సృష్టించి దాన్ని బతుకమ్మని జాగృతి బతుకమ్మగా చేసేసి దాని మీద దోపిడీ చేసి తెలంగాణ చేనేత కార్మికులకు దక్కాల్సినటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు కట్టినటువంటి సుంకాలు కానీ తెలంగాణ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో అది తీసుకొని పోయి ఎక్కడి నుంచి వచ్చిన శిక్ష అంటే ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచే అని వీళ్ళ బతుకులన్నీ గుజరాత్ నుంచో లేకపోతే ఇంకొకటి నుంచో మొదలైనవి కాబట్టి అక్కడనే తీసుకొని పోయి మన తెలంగాణ మహిళలకు కానీ తెలంగాణ చేనేత కార్మికులకి చీరలు తయారు చేసే అవకాశం ఇవ్వకుండా 50 రూపాయల చీరలు తీసుకొని వచ్చి బతుకమ్మ చీరలు ఇచ్చినామంట. బతుకమ్మ చీరలు నేను ఎన్నో జాగాల పోతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆడవాళ్ళందరూ తగలబెట్టినారు ఆ చీరల్ని.